చాలు. నిజంగా అంత రుచిగా ఉందా లేక నాకు ఆకలికి తెలియట్లేదా? ఏదైతే ఏంటి, రుచిగా ఉందిగా. గుర్తుంది కదమ్మా, ఈ పులిహోర ఖచ్చితంగా మీ అత్తగారే తినాలి. ఈ టేస్ట్ అసలు ఇంట్లో చేసినట్టు లేదు, గుళ్ళో చేసినట్టు ఉంది. అదే అరుణ్ బాబు, అలా ఉండాలని చేశాము. బాగుందమ్మా, గుళ్ళో చేసిన ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగుంది. చాలా బాగుంది. వారానికి ఒకసారి చేయండి, మిస్ చేయకండి. సరే బాబు. తినను అన్నవాళ్లు కూడా తినేసి గిన్నె ఖాళీ చేశారు చూడమ్మా. మంచిదే కదత్తా. ఇంట్లో అందరూ తినాలన్నారు అన్నావు కదా, నేను తినలేదు చామంతి. అత్తా, ఒక్క మెతుకు మాత్రమే ఉంది. ఆ మెతుకు చాలు చామంతి, నేను ప్రసాదం తిన్నట్టుంటుంది. రే, నీకోసం ఎదురు చూస్తున్నాను రా. ఏమైంది? చెక్ తీసుకుందా? ఏంట్రా? ఏంటేంట్రా, చామంతి చాలా సిన్సియర్. కష్టాన్ని నమ్ముకున్నాను, ఇలాంటి అదృష్టాన్ని నమ్ముకోలేదు, తీసుకోను అని చెప్పింది. అలా చెప్పిందా? అవును. కొంచెం నచ్చ చెప్పి ఇవ్వకపోయావా? నేను తనకి నచ్చ చెప్పడానికి చూస్తే చామంతి నాకు నచ్చ చెప్పి చెక్ తీసుకోనని పంపించేసింది. అరే ప్రేమ్, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి ఉండడం కష్టం రా. ఆ అమ్మాయి చాలా గ్రేట్. వస్తాను రా. నువ్వు డైరెక్ట్ గా డబ్బులు ఇస్తే తీసుకోవని ఇలా ప్లాన్ చేశాను. తీసుకొని బంగారు నాంతడు కొనుక్కుంటావు అనుకున్నాను. నీకు నీ ఆత్మాభిమానం ఎక్కువ నిరూపించావు. నీ మీద నీకు విశ్వాసం ఎక్కువ. ఒకరి మీద ఆధారపడడం నీకు ఇష్టం ఉండదు. నీ కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే నీకు ఇష్టం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి కాబట్టే చెక్ తీసుకోలేదు. కానీ ఇంకెలా నువ్వు డబ్బులు తీసుకునే మార్గం నీకు చూపించాలి. నువ్వే చేస్తున్నావా? ప్రేమ్ బాబు ఎక్కడున్నారు? నేను బయటే ఉన్నాను చామ్. ఈరోజు బార్ ఎగ్జామ్ ఉంది. వస్తున్నాను చామ్, వస్తున్నా. నాకు సరే బాబు, నేను రెడీ అవుతాను. మా నాన్న కేసు తీసుకుంటాను. నాన్నని బయటకు వచ్చేలా చేస్తాను. నువ్వు ఖచ్చితంగా పాస్ అయ్యే తీరుతావు చామంతి. నీ పట్టుదలే నిన్ను పాస్ అయ్యేలా చేస్తుంది. తప్పకుండా మీ నాన్నగారిని నిర్దోషి అని నువ్వు నిరూపించి
బయటికి తీసుకొనొస్తావు? అసలు దోషులెవరో తేల్చి వాళ్ళని లోపలికి పంపిస్తావు. వెళ్ళు, బాగా రాయ్. నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను. సరే అత్త. అత్త ఆగు, నన్ను దీవించత్తా. మంచిగా పరీక్ష రాసిరా. విజయోస్తు. ఓరి నాయనా, మా నాన్న బయటికి వచ్చాడంటే ఇంకేమైనా ఉందా? అసలే ఆయన రాజవంశానికి నమ్మిన బంటు. వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా బ్రతకడానికి ఇష్టపడతాడు కానీ కూతురు యువరాన్ని అవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. అంటే చామంతి ఇప్పుడు బార్ ఎగ్జామ్ రాయకపోతే ఏ గొడవ ఉండదు కదా. ఏం చేయాలి? నాన్న అంటే అత్తయ్యకు పడదు కదా, అట్నుంచి నెరుక్కొస్తా.